దేవుడి సమయం ఇచ్చిన దేవాదేవి ముందు నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి 7వ మాట అనగా సిలువలో పలికిన 7వ మాట లాస్ట్గా దేవుడు చెప్తున్న మాట మనం ఒకసారి చూసినట్లయితే లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనమండి. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచాను. ఒకసారి ఈ మాట మనం గమనించినట్లయితే దేవుడు ఏ పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడని మనం ఆలోచించినట్లయితే చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే సిలువ వేయడం మామూలు విషయం కాదు. అంటే మనం చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. అయినా దేవుడిని అంతలాగా కొట్టేసి అంతలాగా అతన్ని చేసడం వల్ల అతను చెప్తున్న మాట ఏంటంటే లాస్ట్లో 6 మాటలు అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తున్నాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎందుకని అప్పగించుకున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే మన భక్తి జీవితం పరిమళ వాసనగా ఉండుటకు. ఏంటంటే మన భక్తి జీవితం పరిమళ వాసనగా ఉండుటకు. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం తీసినట్లయితే 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఓకే, ఏంటంటే ఇక్కడ ఒకసారి వచ్చిన మనం గమనించినట్లయితే క్రీస్తు మిమ్ములను ప్రేమించి, ఎవరిని ప్రేమిస్తున్నాడండి? మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి ఏమని మాట్లాడుతున్నాడు? పరిమళ వాసనగా ఉండుటకు. మామూలు వాసన, పరిమళ వాసన అంటే మన భక్తి జీవితం మంచిగా ఉండుటకు. దేవుడు ఏమన్నాడండి ఇక్కడ? మంచిగా ఉండుటకు మన కొరకు తన్ను తాను. ఎవరి కొరకండి? మన కొరకే. మళ్ళీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకే తన్ను తాను ప్రాణంగా బలిగా అర్పించేసుకున్నాడండి. ఎందుకు మన ఈ జీవితాలు మనం ఉండలేదా, పరిమళ వాసన ఉండలేదా మనం ఆలోచించినట్లయితే మనం ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటలేదు. ఈ వాక్యం పట్ల మన జీవితం నడుచుకుంటలేదండి. ఉదాహరణ ఒకటి చెప్తానండి. మనకి ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక జబ్బు వస్తుందండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ రోగానికి తగ్గ బిల్లలు ఇస్తాడు. అది వాడితే తగ్గిద్దని మనకు తెలుసు, వాడకుండా పక్కనెట్టి పడుకుంటే తగ్గిద్దండి? తగ్గిద్దా? అదే చెప్తున్నాడు దేవుడు కూడా. ఎందుకంటే దేవుడు మనకి సిలువలో పలుకుతున్నాడు. ఎందుకంటే దేవుడు అప్పగెప్పించుకున్నాడు ఏంటి? మన జీవితం పరిమళ వాసన ఉండేటప్పుడు. కానీ దేవుడు చెప్పిన విధంగా ఈ మాటలు మన జీవితంలో ఉండించుకున్నామండి. దేవుడు చెప్పిన మాటకి పరమాత్మ ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు, తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పించేసుకున్నాడంట. ఈ వాక్యం బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి రీతిగా మనం కూడా పరిమళ వాసన ఉండాలంటే దేవుని మాటలు మనం కూడా మన ఆత్మలో ఉంచుకోవాలండి. రెండవదిగా మనం చూసినట్లయితే దుష్టకాలం నుండి మనల్ని విడిపించడం. చూడండి, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి లాస్ట్ వరకు చదివితే దేవుడు కొన్ని సూచనలు అక్కడ ఇచ్చాడండి. మనం ఏంటంటే నా రాకడ ఎలాగ ఉంటుంది అనేది కొన్ని సూచనలు ఇచ్చాడు. ఒకసారి జార్జి బ్రదర్ గారు కూడా చెప్పారు. నేను నోవాహు దినాలు ఎలాగుండునో అంతకన్నా దారుణం ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయండి. దీన్ని ఆ వాక్యం కూడా చూసుకుందాం మనం. గల్తీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటంటే ఏ పరిస్థితుల్లో మనం విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడంట? ఈ దుష్ట కాలం నుండి విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. ఏంటంటే మన పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే మనం బయట చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఎక్కడ చూసినా సరే పాపం ఎక్కువైపోతుందండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, దేవుడిని నమ్మకలేని వాళ్ళు కూడా చాలామంది పాపానికి లోనైపోయి, లోకాసులకు లోనైపోయి దేవునికి దూరంగా చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు ఎందుకు ఆత్మను అప్పించుకున్నాడు? మనల్ని దుష్టకాలను నడిపించడానికి.
మనం కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడు ఇచ్చిన 66 పుస్తకాల్లో ప్రతి మాట కూడా మన పరలోక రాజ్యాన్ని చేర్చేది. ప్రతి మాట కూడా అది మన పరలోక రాజ్యం చేర్చేది. కానీ అట్టి ధన్యత మనకి ఇచ్చాడు. కానీ ఏంటంటే మనమే ఏంటి చాలా దూరంగా ఉంటున్నామని దేవుడికి. దేవుని వాక్యం చాలా దూరంగా ఉన్నాం. దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. మన పాపాల నిమిత్తం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం దేవుడు తను తాను ఆత్మ అప్పగించేసుకున్నాడంటే. దేవుడు అప్పచెప్పుకున్నాడు ఆత్మ. మనం ఏం అప్పగించుకోవాలి తండ్రికి, మనము ఏం అప్పగించుకోవాలి తండ్రికి అని ఒక్క 3 పాయింట్లు చూసుకుని ఈ మాటను ముగించుకొచ్చాడు. ఫస్ట్గా ఏంటంటే మన ఆత్మను అప్పగించుకోవాలండి. అసలు ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందని మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆదికాండంలో తీద్దామండి. ఆదికాండం అసలు ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో దేవుడు 2వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. దేవుని నేల మట్టిని తీసి 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరులను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఎక్కడి నుండి వచ్చిందండి ఆత్మ మనకి? ఆదిలో నుండి వచ్చిందని మనకి. ఎప్పుడు దేవుడు మట్టితో బొమ్మ చేసినప్పుడు జీవవాయువుగా మనం ఏమయ్యాం? జీవాత్మ అయ్యామండి. అప్పుడే వచ్చిందండి. మళ్ళీ ఆ జీవాత్మ ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడండి. ఒకసారి తీయండి ప్రసంగి గ్రంథం 12:7 తీయండి ఒకసారి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మొన్నైనది వెనుకటి వలనే ఎక్కడ చేరాలంటే దేవుడు ఎక్కడి నుండి చేశాడు? మనుషుల నుండి చేశాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నాడు దేవుడు. కానీ తర్వాత మాట చదవన్నది ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఏమంటాడండి? ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆ యొద్దకు పోవాలంటే దేవుని మనం కలిగి ఉండాలి. దేవుడు మన ఆత్మ ఇచ్చాడండి. మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనం దేవునితోనే ఉండాలి. అది కూడా ఒకసారి చూద్దామండి. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం తీయండి ఒకసారి. కాబట్టి చదవను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏమంటాడండి ఇక్కడ? నమ్మకమైన సృష్టికర్తకు. ఈ లోకంలో ఎవరైనా నమ్మకంగా ఉన్నారండి ఈ రోజుల్లో? ఎవ్వరు మానవులు కానీ పిల్లవారిని వారు, దేవుళ్ళు కానీ పిల్లవారు ఎవ్వరు కూడా నమ్మకంగా లేరండి. కానీ దేవుడు చెప్తాడు ఈ మాట, నమ్మకమైన సృష్టికర్తకు. ఈ భూలోకాన్ని సృజించిన ఒకే ఒక్క నాదుడు మనకి, అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ దేవుడికి మన ఆత్మను అప్పగించుకోవాలని మాట్లాడుతున్నారండి ఇక్కడ. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. ఈ వాక్యం ద్వారా కూడా మన జీవితాల్ని దేవునికి అప్పగించుకుందామండి. ఎక్కడి నుండి అయితే మన ఆత్మ వచ్చిందో మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎవరికి అప్పచెప్పుకోవాలి? నమ్మకమైన సృష్టికర్తకు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మన అవయవాల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. మన అవయవాలు కూడా అప్పగించుకోవాలి. దేవుడు ఎవరు చేశారు? దేవుడే కదండి మన అవయవాలు చేసింది. తీయండి అది కూడా ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఒకసారి ఏమన్నాడండి అక్కడ? మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. మన శరీర బలహీనత దేవునికి తెలియదు అంటారండి? తెలుసు. ఎందుకంటే దేవుడు మనల్ని చేశాడు కాబట్టి మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. అందుకే ఏమన్నాడు? ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన పరిస్థితుల్లోనే దేవుడు మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతున్నాడు సార్ చదవన్నది? ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో. ఏమంటున్నాడండి ఇక్కడ? అక్రమము చేయుటకై, అపవిత్రకు చేయుటకై మన అవయవాలను. నోరుందండి, దేవుని మాటకి ఏమైనా ఉపయోగిస్తాం మనం? దేవుని మాటకి దేవుని మాటలు ఏమైనా మాట్లాడడానికి ఉపయోగిస్తామా? కుళ్ళు ఉన్నాయండి. దేవుని వాక్యం తప్ప ప్రతిదీ చూస్తాం మనం. దేవుని వాక్యం చూడమండి.
అదే చెవులు ఉన్నాయి, దేవుని మాట ఏమన్నా వింటామండి? అదే అన్నాడండి ఇక్కడ, అక్రమము చేయుటకై అపవిత్రత పరచుటకై. మన బాడీ అంతా చూసుకొని దేవునికి అవివ్యతిరేకంగానే మనం జీవిస్తామండి. వ్యతిరేకంగా మనం ఏం జీవించాం? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అక్రమము చేయుటగా అపవిత్రత చేయుటగా మీ అవయవాలు దోషులుగా ఎలాగ అప్పగింతురో. ఇంకోటి చదివాన కింద ఉన్నది, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దోషులుగా అప్పగించుడి. నీతులకి దోషులుగా అప్పగించుడి. అక్రమము చేయుటగా అపవిత్రత చేయుటగా మన అవయవాలు అప్పగించడం వల్ల మనం పరలోకం వెళ్ళమండి, సాతాను ఇచ్చి నరకానికి పొందుకుంటాం. అదే అట్ల నుండి మనం వెలుపలికి వచ్చి పరిశుద్ధత కలుగుటకు మన ఆత్మను అప్పగించుకున్నట్లయితే దేవుడిచ్చి పరలోకాన్ని మనం పొందుకుంటామండి. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగైతే మీరు అక్రమంగా అపవిత్రతకి ఎలాగైతే మీ అవయవాలను అప్పగిస్తారో అట్టి రీతిగానే అట్లకి వెళ్ళడం వల్ల మీకు ఫాయిదా అంటే ఉపయోగం లేదు. అట్లకి వెళ్ళడం వల్ల అదేదో నా పరిశుద్ధత, మీకు పరిశుద్ధతని ఇస్తాను కాబట్టి నాకు అప్పగించుకున్నారు అనుకో మీరు పరలోకానికి వెళ్ళొచ్చని దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఈ వాక్యం బట్టి కూడా మన అవయవాలను ఎవరి చేతిలో ఉండాలండి? దేవుని చేతిలో ఉండాలండి. మూడవదిగా చూసుకుందామండి, మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనమండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఏమంటాడండి ఇక్కడ? మీ మార్గము యెహోవాకు అప్పగింపు. దేవుడు మనకే వదిలేశాడండి. మనం ఎటు వెళ్తే మంచి మార్గానికి వెళ్తామో, ఎటు వెళ్తే చెడ్డ మార్గానికి వెళ్తామో దేవుడు మనకే వదిలేశాడు ప్రతిదీ కూడా. మనకు తెలిసండి, అట్టి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడండి. కానీ మనం ఏ మార్గానికి వెళ్తామండి? ఒకసారి చదవండి, మత్తయి సువార్త 7:13లో మంచి మాట ఉంటుందండి, చదవండి ఒకసారి. అది మనుషులు ఏ ద్వారం ద్వారా ప్రవేశిస్తున్నాడో దేవుడు చాలా బాగా రాశాడు. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారం వెడల్పును, ఆ దారి ఎలాగుందంట? విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమై ఉన్నది. దాని కనుగొన్న వారందరూ కొందరే. ఎందుకంటే ఇరుకు ద్వారా ప్రవేశించారండి ఎవరు. అది ఎవరికి నచ్చదు. ఎందుకంటే కష్టాలు బాధలు ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఏంటంటే విశాలంగా ఉన్న మార్గం, మనకు అన్నీ కావాలండి, ప్రతిదీ కావాలి మనకి. కానీ దేవుడు అన్నాడు ఆ ద్వారం ఉండి వెళ్తే మనకు పరలోకం ఉండదు. దేవుడు ఇచ్చిన ఇరుకు ద్వారంగా కొన్ని కష్టాలు, ఈ భూమి మీద కష్టాలు అన్నాక తప్పదండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొన్ని కష్టాలు మీరు ఆ దాటుకుని నా యందు భయభక్తులు కలిగి మీరు ఉన్నారంటే, ఆ ఇరుకు ద్వారం ప్రవేశించారంటే మీరు ఇచ్చి పరలోకం, దేవుడిచ్చి పరలోకం ఎదరుందండి, అది మనం పొందుకుంటాం. అదే మనం ఈ వెడలపైన ఈ ద్వారం అంటే మనం ప్రవేశించమండి చాలా ఫ్రీగా ఉంటుందండి. మనం ఏం చేసినా ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఏ బాధ్యత ఏమీ ఉండదండి. అందుకే ఏం చేసినా మనకే వెళ్తుంది. అందుకే దేవుడు అంటాడండి అది ఆ ద్వారం పోతే పరలోకం మనం పొందుకోలేము. ఎందుకంటే ఇరుకు ద్వారం అనగా ప్రతి మన మార్గాలన్నీ కూడా, మనం నడిచే మార్గమైనా మనం వెళ్ళే మార్గమైనా ఎక్కడైనా సరే మన మార్గం అంతా దేవునికి అప్పచెప్పించుకోవాలండి. దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడే మనకు నిత్య జీవమండి, లేకపోతే మనకు నరకమేనండి. ఎందుకంటే నేనేం చెప్తాను, దేవుడే చెప్తున్నాడు. దేవుడు కూడా సిలువలో పలికిన మాటలు చాలా అమూల్యమైన మాటలండి, ప్రతిదీ కూడా అర్థవంతమైన మాటలే. ఈ మాటతో ఒక మాట్లాడతారు, మన ఆత్మల్ని ఎవరికి? దేవునికి అప్పగించుకోవాలండి. దేవుడు చాలా అమూల్యమైన దేవుడు. ఆ దేవుని కలిగి ఉన్న మనం కూడా చాలా గొప్పవారమండి. ఈ మాటలు విన్న మనం కూడా మన జీవితంలో ఇట్టి ధన్యత కలిగి ఇట్టి మాటలను బట్టి మన ఆత్మల్ని, మన అవయవాల్ని, మన మార్గాల్ని దేవునికి అప్పచెప్పించుకొని ఈ భూమి విడిచిన తర్వాత దేవుడు ఇంకో మాట అంటాడండి, అదే 23వ అధ్యాయంలో లాస్ట్ అంటాడండి. లాస్ట్ మాట ఒక్కసారి చదవండి, ముగించేసుకున్నాం. 23:46లో లాస్ట్ మాట అంటాడండి, ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచాడు. ఎలాగా? ముందర దేవునికి ఆత్మను అప్పగించాడు, అలా చెప్పి ప్రాణం విడిచాడు. అట్టి విధంగానే మన ఈ భూమి మీద ప్రాణం విడిచినప్పుడు కూడా మనలో ఏముండాలండి? దేవుని ఆత్మ మనం ఉండాలి. మన ఆత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి, అప్పుడే మనకు పరలోకం అండి. దయచేసి మీ అందరూ కూడా దేవుని ఆత్మ కలిగి
దేవుడు చెప్పిన ఈ 66 పుస్తకాల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అమూల్యమైన మాటలు. ఈ ప్రతిది ఒక్కటి కూడా చాలా అమూల్యమైన మాటలు. ఇది అయితే మనం ఎప్పుడైతే పాటించామో అప్పుడే మనం పరలోకం చేస్తామండి. ఎప్పుడైతే పాటించో అప్పుడే మన పరలోకం, లేకపోతే మనకు నరకమే. ఈ లోక ఆశల్ని, ఈ లోక ఉన్న ప్రతిదీని కూడా చంపుకుందామండి. చాలామంది యవన కాలంలో ఉన్నారు, అందరం కూడా దేవుని కోసం బ్రతుకుతాం. యవన కాలంలో దేవునికి ఆడిమోయేట నరునకు మేలు. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో ఉంటుందండి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది. మనం పాపం చేయకుండా ఉన్నట్లయితే 119వ కీర్తనలో మనలో ఏముంచుకోవాలన్నాడు దేవుడు? వాక్యాన్ని ఉంచుకోవాలన్నాడండి. అట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని అటు యవన కాలంలో మనందరం కూడా దేవుని కాసు మోసి దేవుడిచ్చి పరలోకం పొందుకుందామండి. అది నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.